సో ఈ వీడియోలో ఫ్రీ నీట్ క్రాష్ కోర్సు నీట్ కోచింగ్ ఫ్రీగా మళ్ళీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు బెస్ట్ నీట్ లాంగ్ టర్మ్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో బేసికల్లీ ఏంటి అంటే దీనికి సంబంధించి నీట్ లాంగ్ టర్మ్ అనేది ఎవరు తీసుకుంటారు? ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయ్యి సో ఫైనల్ ఎగ్జామ్ వరకు వెళ్ళి మార్క్స్ తక్కువ వచ్చి సీట్ రాని వాళ్ళు ఇంకొంచెం ఈసారి మళ్ళీ మనం 1 year ఫోకస్ చేద్దాము, ఫోకస్ చేసి మనం ఇంకొక 200 నుంచి 300 వరకు మార్క్స్ పెంచుకుందాము, ఈసారి మంచి ఎయిమ్స్ ఇట్లాంటి మంచి మంచి కేటగిరీ ఏలో సీట్ సంపాదిద్దాము అని చెప్పే కదా కాన్సెప్ట్. సో దీనికి సంబంధించి ఇలా అన్నప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళకి ఫ్రెషర్స్కి అంటే కొత్తగా నీట్ సంబంధించి ఏదో తూతూ మంత్రంగా లేకపోతే నామకే వాస్తే కోచింగ్ ఇస్తే సరిపోదు, చాలా పర్సనలైజ్డ్ కోచింగ్ ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే అడ్వాన్స్డ్గా ప్రతి సబ్జెక్ట్ని ప్రతి టాపిక్ని డెప్త్గా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఉండాలి. ఓకే, ఫస్ట్ అట్మోస్ట్ ప్రయారిటీ. అండ్ దాంతోపాటు ఎక్కువగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఫిజిక్స్ కెమిస్ట్రీలోనే ఉంటుంది. సో ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అనే వాళ్ళు టాప్ ఫ్యాకల్టీయా కాదా అనేది ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఐఐటి ఫ్యాకల్టీ ఆర్ ఎంఎస్సి చేసిన వాళ్ళైతే ఇంకా బెటర్, ఇంకో కాంబినేషన్లో ఉండాలి ఎక్స్క్లూజివ్గా ఐఐటి ఫ్యాకల్టీ. ఎందుకంటే జనరల్గా ఈ బైపీసీ స్టూడెంట్స్కి కొంత మ్యాథ్స్ అనేది అంత డెప్త్గా ఉండకపోవచ్చు, బట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఫిజిక్స్లో మంచిగా నీట్లో స్కోర్ రావాలి అంటే ఈ థీరమ్స్ అప్లై చేయడము ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. అండ్ దెన్ తర్వాత చూసుకుంటే ఎన్సీఆర్టీ జనరల్గా ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ కానీ ఇవన్నీ కూడా కొంతవరకు బయాలజీ కొంత రిపీటెడ్గా మనం చూసుకుంటే సరిపోతుంది. కానీ ఎన్సీఆర్టీతో పాటు ఈ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఉండాలి. ఎందుకు అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ టు గెట్ మోర్ మార్క్స్ అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే బెస్ట్ నీట్ లాంగ్ టర్మ్ అన్ని ఆస్పెక్ట్స్లో మనం గమనిస్తే ఈ ఫ్యాకల్టీస్ కానీ లేకపోతే పర్సనలైజ్ మెంటార్షిప్ ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఒక టాపిక్లో మంచిగా ఉండొచ్చు, కొన్ని టాపిక్స్ వెనకబడి ఉండొచ్చు, దానివల్ల వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చి ఉండొచ్చు. ఇలాంటివి ఈ పర్సనల్ మెంటార్షిప్. అండ్ దాంతోపాటు మళ్ళీ ఈ 1 year చాలా డెప్త్గా వాళ్ళకి టీచ్ చేసి ఎప్పటికప్పుడు క్వాలిటీ అంటే టెస్ట్ సిరీస్ టెస్టులు ఎగ్జామ్లు కండక్ట్ చేస్తూ అది కూడా ఏంటి ఎగ్జామ్ రియల్ ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్ కూడా నీట్ ఏదైతే ఎగ్జామ్ రాస్తారో దానికి రిలవెంట్గా ఆ లెవెల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తేనే ఆ పొటెన్షియాలిటీ బయటపడుతుంది, ఎక్కడ వెనకబడ్డారు ఎక్కడ ముందుకెళ్ళాలనేది కూడా క్లారిటీగా తెలుస్తుంది. అండ్ దెన్ డైలీ అసైన్మెంట్స్ పర్సనల్ కేర్ ఇవన్నీ కూడా లిమిటెడ్ స్ట్రెంత్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ మెటీరియల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్ సంబంధించి అంటే ఒకవేళ నీట్ లాంగ్ టర్మ్ తీసుకునేటప్పుడు బెస్ట్ నీట్ లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్లో ఇది కూడా మనం ఆలోచించాలి. బెస్ట్ నీట్ లాంగ్ టర్మ్ ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే ఖచ్చితంగా శరత్ చంద్ర ఐఐటి జేఈ మెడికల్ అకాడమీ అని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకు అంటే శరత్ సార్ ఇట్ సెల్ఫ్ హీఈస్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్ నుంచి వచ్చారు. అండ్ ఫ్యాకల్టీ కూడా ఐఐటి ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఫిజిక్స్లో కూడా ఐఐటియన్స్ ఉన్నారు. అండ్ మెటీరియల్ బెస్ట్ మెటీరియల్ ఉంటుంది. అండ్ దాని తర్వాత పర్సనలైజ్డ్ కేర్ ఉంటుంది. అండ్ ఇంకా హాస్టల్లో ఉండే వాళ్ళకి ఏసీ క్లాస్ రూమ్స్ అండ్ ఆల్సో మంచి క్వాలిటీతో ఫుడ్ కానీ ప్రొవైడ్ చేయడం. అంటే హెల్త్ కూడా ఈ ప్రాసెస్లో ఈ 1 year లాంగ్ టర్మ్ కాబట్టి హెల్త్ కూడా చాలా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం దానికి సంబంధించి. అండ్ దాంతోపాటు లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే శరత్ సార్ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. ఇంపార్టెంట్ టాపిక్స్ శరత్ సార్ కూడా టీచ్ చేస్తూ ఉంటారు. డిజిటల్ బోర్డు, దాంతోపాటు ఏసీ క్లాస్ రూమ్స్, మంచి అట్మాస్ఫియర్ తోటి రెగ్యులర్గా అసైన్మెంట్స్ పెడుతూ ఎప్పటికప్పుడు వాళ్ళని తరోగా టీచ్ చేస్తూ అండ్ నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా హెల్ప్ చేస్తూ సో డెఫినెట్లీ ఇవన్నీ పాయింట్స్ మనం పారామీటర్స్ మనం తీసుకొని బెస్ట్ నీట్ లాంగ్ టర్మ్ ఇన్ ఏపీ అంటే వితౌట్ హెసిటేషన్ మనము శరత్ చంద్రకి జాయిన్ అవ్వచ్చు. అండ్ దీంతోపాటు నీట్ మళ్ళీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి రీనీట్ ఎగ్జామ్ మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు కదా, ఇప్పుడు మొన్న క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వాళ్ళకి నీట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఒక వాట్సాప్ కమ్యూనిటీ అనేది మనము పోస్ట్ చేస్తున్నాము. సో మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మోర్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి ఎలా ఏంటి అనేది ఆ ఫ్రీగా ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు దాంట్లో అప్డేట్ చేస్తాము ఆ వాట్సాప్ కమ్యూనిటీలో. దాని నుంచి మీరు నీట్కి సంబంధించి ఫ్రీ కోచింగ్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు దాంట్లో తెలుసుకోవచ్చు. యాప్ డీటెయిల్స్ అండ్ పర్సనల్గా ఎవరెవరికి యాక్సెస్ కావాలి అదంతా కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నీట్ లాంగ్ టర్మ్ అనేది ఇప్పుడు ఎవరైతే మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేకుండా సాధ్యమైనంత వరకు ఎగ్జామ్ ట్రై చేయండి. ఒకవేళ ఇది సక్సెస్ కాకపోయినా నిరాశపడాల్సిన అవసరం లేదు, మనం నెక్స్ట్ స్టెప్ మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నీట్ లాంగ్ టర్మ్ ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోవద్దు అనేది సో అది ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి దాని గురించి మనం మాట్లాడదలుచుకోలేదు. సో డెఫినెట్లీ బెస్ట్ నీట్ లాంగ్ టర్మ్ ఇన్ ఏపీ అని మనం చూసుకుంటే డెఫినెట్లీ శరత్ చంద్ర జేఈ నీట్ మెడికల్ అకాడమీ. థ్యాంక్ యూ.